రెండే అడుగుతున్నా. ఏమన్నారు ఆ రోజు? అసైన్డ్ భూముల పునరుద్ధరణ సమాన హక్కులు పట్టాలు ఇస్తామన్నారు అసైన్డ్ భూములకు. మరి ఇలా భూభారతో భూహారతో ఏదో మొదలుపెట్టిరు. ఇస్తావా? అసైన్డ్ భూములకు నువ్వు చెప్పినట్టు పట్టాలు ఇస్తావా లేదా చెప్పాలి రేవంత్ రెడ్డి అని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అట్లాగే మీరు చెప్పినారు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు. అట్లాగే కాంట్రాక్టులలో కూడా బ్రహ్మాండంగా మరి జనాభా దామాషా ప్రకారం దళితులకు గిరిజనులకు 18%, అదేవిధంగా 10%, 28% ప్రభుత్వ కాంట్రాక్టులలో కూడా మీకు వాటా కల్పిస్తామని చెప్పిండ్రు. బీసీలకు 42% అన్నారు, ఎస్సీ ఎస్టీలకు 28% వాటా కల్పిస్తామని చెప్పిండ్రు. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మీ చేతులలో లేనియేమో ఢిల్లీ దాకా పోయి ఏందో చెప్పినట్టు యాక్టింగ్ చేస్తారు. మరి ఇవన్నీ నీ చేతుల్లోనే ఉన్నాయి కదా. 18% ఇచ్చేది, 10% ఇచ్చేది, 42% ఇచ్చేది బీసీలకు, ఇవన్నీ నీ చేతుల్లో పెట్టుకొని అవి ఎందుకు చేయవు? మరి చెప్తివి కదా, నువ్వే చెప్తివి, మేము అడుగుతలేం. ఇంకొక పెద్ద మాట చెప్పిండు. అంబేద్కర్ గారు నమ్మింది, బలంగా విశ్వసించింది, అల్టిమేట్గా ఈ దేశం మంచిగా ఉండాలి అంటే అందరూ బాగుండాలి, అన్ని కులాలు అన్ని మతాలు బాగుండాలి, సమసమాజం రావాలి, కులము మతం అనే పిచ్చిలేని సమాజం రావాలని కోరుకున్నాడు ఆయన. అందుకే ఆయన నమ్మింది బలంగా విద్యను. ఆయన కానీ జ్యోతిబా ఫూలే కానీ సావిత్రిబాయి ఫూలే కానీ బలంగా నమ్మింది విద్యను. విద్యనే వికాసానికి దారితీస్తుంది, అల్టిమేట్గా వికాసంతోనే సమసమాజం ఏర్పడుతుంది అనేది వాళ్ళ సూత్రీకరణ. మరి మీరు చెప్పినారు విద్యా జ్యోతుల పథకం అని చెప్పింది వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో 10వ తరగతి పాస్ అయితే 10,000, ఇంటర్మీడియట్ పాస్ అయితే 15,000, గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే 25,000, పీజీ చేస్తే 1,00,000, ఎంఫిల్ పిహెచ్డి చేస్తే 5 లక్షలు. ఒక్కలకాన్ని ఇచ్చిర్రా? 2 ఏళ్ళ. ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ జయంతి తరపున నేను అడుగుతా ఉన్నా, జయంతి రోజు అడుగుతా ఉన్నా, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఒక్కటి అమలైందా? ఇలా కనీసం 0.1% అమలు చేస్తేవా? అందుకే ఖార్గే గారు మీరు చెప్పాలి సమాధానం. ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి అంటే చిల్లరగాడు, ఆయన చేయడు, మాకు తెలుసు, ప్రజలకు అర్థమైపోయింది. కానీ ఖార్గే గారు చెప్పాలి, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కోసం ఆనాడు మీరు వచ్చి చెప్తే ఇక్కడ దళిత జాతి నమ్మింది, మీరు వచ్చి చెప్పితే ఇక్కడ గిరిజనులు నమ్మినరు, మీకు నమ్మి ఓటేసి ఇలా అధికారం ఇచ్చిండ్రు. రేవంత్ రెడ్డి లాంటి వాడు చెప్తే నమ్మలే. అందుకే మిమ్మల్ని పిలిపించుకున్నాడు. బీసీ డిక్లరేషన్కి సిద్ధరామయ్య గారిని, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్కి ఖార్గే గారిని, రైతు డిక్లరేషన్కి రాహుల్ గాంధీ గారిని, యూత్ డిక్లరేషన్కి ప్రియాంక గాంధీ గారిని, మొత్తం మేనిఫెస్టోకు సోనియా గాంధీ గారిని, ఉన్న కాంగ్రెస్ నాయకులందరినీ ఢిల్లీకి వెళ్ళి దించి వీళ్ళు చెప్తే నమ్మతలేరు, లోకల్ వాళ్ళు వీళ్ళు బట్టెబాజుగాళ్ళని తెలుసు కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళని పిలిచిగో ఇట్లాంటి విడుదల చేశారు. ఇవాళ మనం ఆలోచించాల్సింది, మనం అర్థం చేసుకోవాల్సింది, ఇన్ని రకాల మోసం చేసి గద్దెనెక్కితే బాబాసాహెబ్ అన్ని పెట్టిండు అంబేద్కర్ గారు, ఒక్కటి మర్చిపోయిండు. ఇది నేను తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇట్లాంటి లంగలు దొంగలు ఓటేసి రాజ్యంలోకి వచ్చినాక అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళని ఎట్లా దించాలని మాత్రం మర్చిపోయింది సార్. ఎందుకంటే గింత దొంగలు ఉంటారని తెలియదు ఆయన. మమ్మల్ని అడుగుతున్నారు, నేను ఉత్తగా చెప్తలేను, నేనేదో బాధతో అని చెప్తలేను. నేను మొన్న ఇక్కడికి వస్తున్న భవన్కు గిడ సిటీ సెంటర్ కాడ 2 నెలల కిందట ఒక ఆటో ఆయన వచ్చినా పక్కకు ఆగిండు. నేను ఉత్తగా కూడా చెప్తున్నా, అమ్మతోడు జరిగింది చెప్తున్నా. పక్కకు వచ్చి ఆగిండు, అద్దం దించు అన్నాడు. దించే వరకు సాబ్ కేసే అన్నాడు. అంటే నేను వచ్చాము ఆప్కా నామ్ అంటే మహమూద్ అన్నాడు. సరే మహమూద్ భాయ్ క్యా చల్ రా అంటే క్యా సాబ్ సబ్ బర్బాద్ అన్నాడు. బర్బాద్ అంటే ఏమైంది భయ్ అంటే, అరే ఇస్సే పहले 2000 मिलता था दिन में, आज 1000 भी नहीं मिला, मैं क्या करूँ, क्या करेंगे फिर महमूद भाई అంటే क्या कुछ नहीं कर सकते क्या साहब అన్నాడు. क्या करूँ, एक ఓట్ का सजा 5 साल है ना महमूद भाई, ఒకసారి ఓటేస్తే 5 ఏళ్ళు శిక్ష కదా, ఏం చేయాలి అని నేను. कोई तरकीब नहीं है क्या साहब అంటుండు. అంటే ఏమైనా ఉపాయం లేదా సార్ అంటుండు. ఇక మరి రాజ్యాంగంలో ఒక్క ఉపాయం మర్చిపోయిండు. డాక్టర్ బాబాసాహెబ్ కూడా ఆ ఊహించుంటాడు, గిసొంటి లంగలు ముఖ్యమంత్రులు అవుతారు, గిసొంటోళ్ళు ప్రధానమంత్రులు అవుతారని. పాపం ఆయన మంచోడు కాబట్టి ఆలోచన రాలేదు, ఆలోచించిండు కానీ రీకాల్ వ్యవస్థ పెట్టలే. నిజంగా ఇవ్వాలని నేను చెప్తున్నా, తెలంగాణలో ఇప్పుడు ఎలక్షన్ల కింద పెడితే తుఫాను వాతావరణంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది పక్క. ఇది నా మాట కాదు. మీరు ఇవాళ ఇక్కడికి వెళ్ళి బయట పోయి రోడ్డు మీద ఉత్తగా 10 నిమిషాలు టైంపాస్ నిలబడరు, రాంగ పొంగ పోయేటలో పట్టుకోండి. ఎవరైనా సరే కులం మతం ఏదన్నా కానీ ఆటో ఆయనకి వెళ్ళి మొదలు పెడితే అంతరిక్షంలోకి పంపి రాకెట్లు తయారు చేసి ఆయన దాకా అడుగురి, ఏం సంగతి అన్న, ఎవరో కొట్టెత్తావు మరి ఏం సంగతి అంటే వీని జల్దీ పంపిర్రు ఏదైనా చేసి అంటారు. నేనేమంటున్నా అంటే దయచేసి మిమ్మల్ని ఆలోచించమని కోరేది కూడా, నేను సుప్రీంకోర్టు తీర్పు బాగుంది, గవర్నర్లకు కట్టడి చేసింది, మరి మన స్పీకర్లకు కట్టడి చేయొద్దా? 10 మంది మన టికెట్ మీద గెలిచిన వాళ్ళు ఇవాళ రేవంత్ రెడ్డి సంకల కూర్చుంటే స్పీకర్ గారికి మనం షికాయత్ చేసి 14-15 నెలలు అయితే కూడా
మరి ఆర్టికల్ 10ని ఇంత దారుణంగా అవమానిస్తుంటే, యాంటీ డిఫెక్షన్ ఆర్టికల్లో షెడ్యూల్ 10 మనం ఇంత దారుణంగా అవమానిస్తే మరి వారి మీద కూడా నియంత్రణ ఉండొద్దా? ఇట్లా డెఫినెట్గా వాళ్ళ బాబాసాహెబ్ స్ఫూర్తితో వారి ఆలోచన ధారలో ఇంకొక మాట కూడా చివరిగా చెప్పి నేను ముగించాలి. నేను అమెరికాలో కొంతకాలం చదువుకున్నాను, కొంతకాలం పనిచేసినాను. ఈ రిజర్వేషన్ల అంశం వచ్చే వరకు భారతదేశంలో కొంతమంది కింద మీద అవుతుంటారు. ఎందుకు ఉండాలి రిజర్వేషన్లు, అర్జెంటుగా తీసేయాలి, మెరిట్ ఉండాలి, అవన్నీ మాట్లాడుతుంటారు. కరెక్టే, నువ్వు చెప్పేది కొంతవరకు సమంజసమే కావచ్చు. పెట్టింది 10 ఏళ్ళకి పెట్టిరు కదా, 20 ఏళ్ళకి పెట్టిరు కదా అని కూడా మాట్లాడతారు. కానీ అయిపోయిందా మరి? కావాల్సిన మార్పు, భారతదేశంలో రావాల్సిన మార్పు, మనం అనుకున్న పరిస్థితి నిజంగానే సమాజం వచ్చిందా? వచ్చింటే మీరు చెప్పేది కరెక్ట్, 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో తీసేయాలనేది. కానీ వచ్చిందా? ఇవాళ కూడా, ఈ రోజుకి కూడా నిజంగా భారతదేశంలో మనిషిని మనిషిగా గౌరవించే పరిస్థితి వచ్చిందా? ఇంకెక్కువైంది. ఇతర మతం పేరిట పంచాయతీలు, పనికిమాలిన వ్యవహారాలు ఇంకెక్కువైనాయి. కులాంతర వివాహాలను ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ఇస్తుంటాయి. ఇంకా కూడా ఎన్ని ప్రోత్సాహకాలు ఇచ్చినా ఇంకా కూడా జరుగుతలేవు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, రిజర్వేషన్లు అనగానే ఆ చట్రంలోనే బాబాసాహెబ్ను బిగించి ఆయనను చిన్నగా చేసి చూపెట్టే కార్యక్రమం కేవలం కొన్ని జాతులకు మాత్రమే న్యాయం చేసిండు, దేశానికి కాదు అనే ఒక బదనాం చేసే కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో కొంతమంది. నేను చూసిన మొన్న అమిత్ షా అంటున్నాడు పార్లమెంట్లో, అంబేద్కర్ 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 బోల్నా ఫ్యాషన్ హోగా. బరాబర్ ఫ్యాషనే, తప్పేమున్నది? అంబేద్కర్ మంచి చేసిండు కాబట్టి బరాబర్ ఆయన గురించి మాట్లాడుకోవాలి. మీలాగా చెడు చేయలే, మీలాగా దేశానికి గబ్బు పట్టియలే, మతం పిచ్చి లేపి పిచ్చోళ్ళని చేసి దేశంలో వేరే ముచ్చట లేకుండా చేసి మతం మాత్రమే ఉన్నది ఇంకేం లేదు దేశంలో అన్నట్టు గబ్బు లేపలే దేశాన్ని. మంచి కోసం ఆలోచించిండు. ఆయన కోసం ఆయన ఆలోచించుకోలే. ఆయన కావాలంటే ప్రపంచంలో ఎక్కడైనా సెటిల్ కావచ్చు. ఆయన కావాలంటే ఆయనకున్న తెలివికి చాలామంది ఇప్పుడు మనోళ్ళు, మన ఇళ్ళల్లో పిల్లలు కూడా ఎక్కడనో సెటిల్ అయిండ్రు, మళ్ళీ రారు కూడా తిరిగి మళ్ళీ ఆలోచనలు కూడా లేరు. వస్తావురా భయ నన్ను అడిగితే మా దోస్తులను వాళ్ళని వీళ్ళను ఏముందని ఆడుకొస్తే మళ్ళీ చుట్టాలు గిట్టాలు అంతా సతాయిస్తారు, ఈడనే మంచిగా సుకూన్ ఉన్నది. అట్లా ఆయన కూడా చూసుకోవచ్చు కావాలంటే. ఉన్న పలంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పాలకుల మెదడులో కదిలిన ఆలోచన 2020 భూముల యొక్క చట్టాలను అన్నిటిని కూడా ROR యాక్ట్ను మారవాలన్న ఆలోచన. రెవెన్యూ చట్టాలను మారవడమే కాదు, ఆనాడు ప్రవేశపెట్టిన ధరణి అనే ఒక యాప్ ఈ ప్రాంత ప్రజలకు, రైతులకు ఒక పీడకలగా మారి, ఇంతకుముందు మిత్రులు బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు ఒక తహసీల్దార్ మీదనే పెట్రోల్ పోసి తగలబెట్టే పరిస్థితి. ఇబ్రహీంపట్నంలో ఈ ధరణి భూతంలో వచ్చిన మార్పులు జంట హత్యలకు కారణమైంది. అదేవిధంగా సిరిసిల్లలో ఒక మహిళ అధికారుల చుట్టూతో తిరిగిన తహసీల్దార్ స్థాయిలో ఆ సమస్యలు పరిష్కరించే వీలు లేకపోవడం వల్ల తహసీల్దార్ విధానాలనే అనుమానించి తన మెడలో ఉన్న తాలిబొట్టును తహసీల్ ఆఫీస్కు వేలాడదీసింది. నేను ఇంతకంటే ఇవ్వగలిగింది నా దగ్గర ఏమీ లేదు, నా తాలిబొట్టు తీసుకొనైనా నా భూమిని నా పేరు మీదకి బదలాయించమని. వీటన్నిటికీ కారణం రెవెన్యూ సిబ్బందే మూలమని చెప్పి ఆనాటి పాలకులు మిమ్మల్ని దోషులుగా, మిమ్మల్ని దోపిడీదారులుగా, మీరు ప్రజలని దోసుకోవడానికే రెవెన్యూ శాఖ సిబ్బంది ఉన్నట్టుగా చిత్రీకరించి తద్వారా లబ్ధి పొందాలని ఆనాటి పాలకులు ప్రయత్నం చేశారు. ఇక్కడున్న రెవెన్యూ సిబ్బందిని, తెలంగాణ రైతాంగాన్ని నేను అడుగుతున్నా. దాదాపుగా 65 సంవత్సరాలు మన భూములకు సంబంధించిన వివరాలు, మన భూముల ఖాతాలు, 69 లక్షల కమతాలకు సంబంధించిన వివరాలను ఈ రెవెన్యూ సిబ్బందే కాపాడారు కదా. వీళ్ళే కదా మన హక్కులను భద్రంగా పొందుపరిచింది. ఉన్న పలంగా 2019లో 2018లో మీరు ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ వచ్చిన తర్వాతనే రెవెన్యూ సిబ్బంది అంతా దొంగలుగా, దోపిడీదారులుగా మీకు కనిపించిండ్రా? ఎక్కడైనా మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. సమాజంలో 2%, 3%, 5%, 10%, అది రెవెన్యూ కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, ఇతర ఏ శాఖలో కావచ్చు, రాజకీయాలలో కావచ్చు, కొంతమంది చెడ్డవాళ్ళు ఉండొచ్చు. అంత మాత్రాన మొత్తం వ్యవస్థనే మనం తప్పుపడతామా? చెడ్డవాళ్ళుగా ఉన్న వాళ్ళని శిక్షించుకుంటూ, వాళ్ళ అవకాశాలు తగ్గించుకుంటూ, శాఖలను ప్రక్షాళన చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇంట్లో ఒకవేళ ఎలక దూరితే ఇల్లు తగలబెట్టుకోము కదా, పొగబెట్టి ఆ ఎలకను పట్టుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఇల్లు తగలబెట్టుకునే విధానం ఎక్కడైనా మనం చూసినామా? మరి గత ప్రభుత్వం మిమ్మల్ని దోషులుగా, మిమ్మల్ని బూచీగా చూపించి
చట్టాలను మార్చి ఆ చట్టాలను కొద్దిమందికే చుట్టాలుగా మార్చి వేలాది ఎకరాలను కొల్లగొట్టే ప్రయత్నం జరిగిన మాట వాస్తవం కాదా? అందుకే ఎన్నికల కంటే ముందు సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదంతో నేను పాదయాత్ర మొదలుపెట్టి ఆ తర్వాత ఆదిలాబాద్ నుంచి ఖమ్మం జిల్లా వరకు మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేసినప్పుడు పేదవాళ్ళు, ముఖ్యంగా దళితులు, గిరిజనులు, ఆనాడు పోడు భూముల పట్టాలు పొందిన వాళ్ళు కావచ్చు, ఇందిరమ్మ రాజ్యంలో ఆనాడు అసైన్మెంట్ భూములు దాదాపుగా 25 లక్షల ఎకరాలు పేదలకు పంచిపెట్టిన వాళ్ళు కావచ్చు, లేదా స్వకష్టార్జితంతో సంపాదించుకున్న సొమ్ముతో కొనుగోలు చేసిన భూముల వివరాలు చిన్న చిన్న సమస్యలతోని శాశ్వతంగా తమ భూమి తమది కాదు అని తెలిసినప్పుడు వాళ్ళ ఆవేదన, వాళ్ళ దుఃఖం వర్ణాతీతం. తను కష్టపడి జీవితాంతం తనకు గ్రామంలో గుర్తింపు, గౌరవాన్ని తెచ్చిపెట్టిన తన సొంత భూమి తనది కాకుండా పోతున్నప్పుడు ఆ భూ యజమాని యొక్క బాధను మనం అర్థం చేసుకోవాలి. నాడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు శాసనసభలో చర్చల సందర్భంగా కానీ ఇతర ప్రజాప్రభుత్వ కార్యక్రమాలలో ఎంత మాత్రం చెప్పినా వాళ్ళ చెవికి ఎక్కలేదు. అందుకే చివరగా మేము చెప్పినాం, మా ప్రభుత్వం వస్తుంది, ధరణిని ఆనాటి ప్రభుత్వం చేసిన చట్టాన్ని బంగాళాఖాతంలో ఇసురుతామని. వాళ్ళు చేసింది తప్పు, దాన్ని బంగాళాఖాతంలో విసరడం పెద్ద విషయం కాదు. ఈనాడు మనం చేస్తున్న చట్టం పేదలకు చుట్టాలుగా ఉండాలి, పేదవాడి సమస్యని పరిష్కరించాలి, పేదవాడికి అనుకూలంగా సరళంగా ఉండాలి. దాన్ని అమలు చేసే రెవెన్యూ సిబ్బంది కూడా దీని పట్ల అవగాహన పెంపొందించుకొని దాన్ని అమలు చేయాలన్న ఆలోచనతోని నిరంతరం కమిటీలను కోదండ రెడ్డి గారి నేతృత్వంలో రేమండ్ పీటర్ గారిని, సునీల్ని, చాలామంది సిబ్బందిని, అనుభవజ్ఞులను, ఐఏఎస్లను పెట్టి ఈ చట్టాలను వివిధ రాష్ట్రాలలో ఉన్న వాటిని కూడా పరిశీలించి ఆనాడు నిజాం పాలన నుంచి ప్రజాస్వామ్య ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా జరిగిన మార్పులు, చేర్పులను, చట్టాలను నిశితంగా పరిశీలించి వాటన్నిటిని కూడా ఒక అవగాహన కల్పించుకొని ఈరోజు నూతన ఆర్ఓఆర్ యాక్ట్ను ఈరోజు మనము తీసుకురావడం జరిగింది. ఈరోజు భూభారతి ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపించాలన్న ఆలోచనతోటే ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మనం ప్రారంభించుకుంటున్నాం. దీనికి సంబంధించి వివిధ సందర్భాలలో ప్రజలను సంప్రదించి ప్రజాభిప్రాయాన్ని సేకరించి ప్రజల నుంచి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి ఈరోజు చట్టాలను తయారు చేసి ఈ చట్టాలు ప్రజలకి శాశ్వత పరిష్కారాన్ని చూపించాలన్న ఆలోచనతో మా ప్రభుత్వం ఈరోజు ప్రజలకు అంకితం చేస్తున్నది. ఈరోజు 4 మండలాలలో పైలట్ ప్రాజెక్టుగా గ్రామాన రెవెన్యూ సిబ్బంది వెళ్ళి అక్కడ అధికారులు ప్రజలను కలిసి వాళ్ళ నుంచి విజ్ఞప్తులు తీసుకొని వాటిని పరిష్కరించే విధంగా ఈరోజు కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొదటి విడతగా పైలట్ ప్రాజెక్ట్ కింద 4 మండలాలతో కార్యక్రమాన్ని చేపట్టి తద్వారా మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ను తీసుకొని ప్రతి జిల్లాలో కలెక్టర్ ఒక్కొక్క మండలాన్ని మళ్ళీ ఆ తర్వాత తీసుకొని ఆ మండలాలలో కూడా ఈ కార్యక్రమాలను చేపట్టి ప్రజల నుంచి సమాచారం తీసుకున్న తర్వాత అన్ని మండలాలల్లో ఈరోజు కలెక్టర్లకు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చిన ప్రతి మండలంలో రెవెన్యూ అవగాహన సదస్సులు పెట్టడమే కాకుండా ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులను నిర్వహించి రైతుల నుంచి సమస్యలను తెలుసుకొని విజ్ఞప్తులను తీసుకొని వాటిని శాశ్వతంగా పరిష్కరించి వివాదం లేని తెలంగాణగా, వివాదరహిత భూ విధానాన్ని తెలంగాణలో తీసుకురావాలన్న ఆలోచనతోని మా ప్రభుత్వం ఒక సంకల్పంతో ముందుకు వెళ్తుంది.